ఓరుగల్లు వాసుల ఇలవెల్పు దైవం భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ నిర్వాహకులు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ధ్వజారోహణంతో మొదలయ్యే శరన్నవరాత్రి ఉత్సవాలు తెప్పోత్సవంతో ముగుస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి తెలిపారు. మహాలయ అమావాస్య శుభ సందర్భంగా అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపుతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పసుపుతో కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బార్లు తీరారు. కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిడే కోరిన కోరికలకు కుంగు బంగారముతూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్నది భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారికి ఈ రోజు నుంచి 9 రోజుల పాటు రేపటి నుంచి అనగా ఆశ్వయుద్ధ పాడ్యమి గురువారం నుండి మహానవమి అంటే 11వ తారీఖు వరకు 11 అక్టోబర్ 2024 వరకు 9 రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరపబడతాయి. శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి తస్యామమైదన్మాహాత్మ్యం శుద్ధాభక్తి సమన్విత సర్వబాధావిర్ముక్తో ధనదాన్య సుధాన్విత మనుష్య మత్ప్రసాదేన భవిష్యత్తున సంశయ అని ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో సమస్తమైన బాధల నుండి విముక్తులై ధనధాన్య సుధాన్వితులు అవుతారు అని మార్కండేయ పురాణాంతర్గత సప్తశతిలో చెప్పబడిన మేరకు ఈ దేవీ నవరాత్రులు విశేషమైన ప్రాధాన్యతతో భక్తులందరి చేత ఆచరించబడతాయి.